చాలా మంచి క్వశ్చన్ అండి. ఏమని ఇచ్చా అంటే ఒక త్రిభుజంలో కోణాల నిష్పత్తి 4:3:2 అయితే అది ఏ రకమైన త్రిభుజము అని అడిగిన ఆన్సర్స్ కూడా ఏంటి? అల్పకోణమా, లంబకోణమా, అధిక కోణమా, ఇట్లా ఇచ్చాడు. అయితే సమద్విబాహు అల్పకోణమా అంటే కోణాల ఆధారంగానే చెప్పాలి మనం. ఇక్కడ అండి కోణాల ఆధారంగా త్రిభుజాన్ని చెప్పాలంటేనండి ఇదిగో పెద్ద కోణం ఉందో చూసారా? పెద్ద కోణం అది మిగిలిన రెండిటి మొత్తానికంటే ఎక్కువ ఉంటే అధిక కోణ త్రిభుజం అండి. మిగిలిన రెండిటి మొత్తానికి సమానమైతే లంబకోణ త్రిభుజం అండి. మిగిలిన రెండిటి మొత్తానికంటే తక్కువ ఉంటే అల్పకోణ త్రిభుజం అండి. పెద్ద కోణము మిగిలిన రెండిటి మొత్తానికి ఎక్కువ ఉంటే అధిక కోణ త్రిభుజం, సమానం ఉంటే లంబకోణ త్రిభుజం, తక్కువ ఉంటే అల్పకోణ త్రిభుజం. ఇదిగో పెద్ద కోణం ఇది, మిగిలిన రెండు కలిపితే అంతా 5 కదా. పెద్ద కోణం మిగిలిన రెండింటికంటే తక్కువ ఉంది కదండి, కాబట్టి అల్పకోణ త్రిభుజము. సో దట్ ఈస్ అల్పకోణ. ఓకే, చూడండి, 120 మీటర్లు ఇంటూ 75 మీటర్లు కొలతలు గల దీర్ఘచతురస్రాకార పొలం ఉంది. దాంట్లో ఒక మూలన 20 మీటర్లు, 5 మీటర్లు అండ్ 3 మీటర్లు లోతు, 3 మీటర్ల లోతు గల గుంటను తవ్వండి. ఆ వచ్చిన మట్టిని మిగిలిన ప్రాంతంలో పరిచారు. మళ్ళీ గుంటలు అయ్యారు కదా, మిగిలిన ప్రాంతంలో పరిస్తే దాన్ని ఆ ఎత్తు పెరుగుద్ది కదా. ఎత్తు ఎంత పెరుగుద్ది అని అడిగాడండి. అంటే దీని అర్థం ఇదండి, ఇలా ఉంది దీర్ఘచతురస్రాకారం, ఇదేమో 120, ఇదేమో 75. దీని మధ్యలో ఇలా ఒక గుంట తవ్వారు. ఈ గుంట యొక్క పొడవు వెడల్పులు ఇది 20, ఇది 5, లోతు మాత్రం అది గీలంగాడి 3 ఉంది. అది ఆ లోతుని తీసి ఇదిగోండి మిగిలిన ప్రాంతంలో పరిచారు. రైట్, అప్పుడు ఎంత మట్టం పెరుగుద్ది అన్నాడండి. సో అంటే ఈ తీసినటువంటి మట్టి ఘనపరిమాణము డివైడెడ్ బై ఇక్కడ ఏంటయ్యా అంటే పెరిగేటువంటి ఎత్తులో పెరుగుదల, లేకపోతే సింపుల్గా పెరుగుదల ఎంతయ్యా అంటే ఆ మట్టి ఘనపరిమాణము డివైడెడ్ బై పరిచిన వైశాల్యము. పరిచిన వైశాల్యం. మట్టి ఘనపరిమాణం చూడండి, ఇక్కడ మట్టి ఘనపరిమాణం పొడవు వెడల్పు లోతు ఇచ్చాడు కదా. ఈ మట్టి ఘనపరిమాణం ఎంత అయ్యా అంటే 20 × 5 ఇంటూ లోతు, 5 ఇంటూ లోతు ఎంత అండి 3 డివైడెడ్ బై పరిచినది ఏంటయ్యా అంటే 120 × 75. మరి మైనస్ తీసేయాలి కదండి. 25లు 100 లోతు తీయక్కల, ఇదే వైశాల్యం. 25లు ఎంత అండి? సో దట్ ఈస్ పోనీ 20 × 5. 20 × 5. సరే, ఇక్కడ పైన క్యాన్సిలేషన్ చేద్దామండి. చూడండి, పైన 20 × 5 ఉంది కదా, కింద కూడా 20 × 5 కామన్ తీయచ్చు. చూడండి, పైన అట్లాగే ఉంచేయండి. 20 × 5 × 3, కింద 20 దీంట్లో 5 దీంట్లో లాగుదామండి. 20 × 5 అప్పుడు ఎంత? 20 దీంట్లో 6 సార్లు, ఇది 15, 5 75, 6 15 90. అలా తర్వాత వేసుకోవచ్చు. 6 × 15 మైనస్ 25 మొత్తం వెళ్ళిపోయింది కాబట్టి 1 అయిపోయింది. 20 × 5, 20 × 5 కొట్టుకుపోద్ది. ఇది చూసుకోండి, 3/6 15 90లోంచి 1 పోతే 89. సో దిస్ ఈస్ 3/89 మీటర్లు అండి. సో కాబట్టి దాన్ని సెంటీమీటర్లో మారుద్దాం. ఎంత సెంటీమీటరు? 300/89 సెంటీమీటర్లు. సో 300/89 అంటే కనుక్కుందాం. అడు ఖచ్చితంగా ఇచ్చాడు కదా. 300ని 89తో 3 సార్లు ఎంత? 287, 3 9లు 27, 267 సబ్ట్రాక్ట్ చేస్తే 3 33, మళ్ళీ 0 పెట్టి పాయింట్, మళ్ళీ 3 times 260. ఆన్సర్ ఏదో మీకు అర్థమైపోయింది కదా, 3.37. సబ్ట్రాక్ట్ చేస్తే దిస్ ఇస్ 10లోంచి 7 పోతే 363. ఓకే, మళ్ళీ 0 పెడతాం. ఇది 9 వచ్చి దీంట్లో అప్రాక్సిమేట్గా 7 times అండి. దట్ ఈస్ 3.37 ఏంటివి? సెంటీమీటర్స్. 3.37 సెంటీమీటర్స్. ఓకే,
మంచి క్వశ్చన్ అండి ఇది. ఇప్పుడు అన్ని పేపర్స్లోనే ఎప్పుడు ఇస్తున్నాడు. సో రైటింగ్ x1 x2 x12 అక్కడి వరకే అండి. వీటి యొక్క యావరేజ్ ఇచ్చాడు. x1 x2 అప్ టు x12 ఈ ఐటమ్స్ యొక్క యావరేజ్ ఈజ్ గివెన్ యాజ్ 16.5. అయితే నిన్ను అడిగిన యావరేజ్ ఏదంటే ఇదండి, 2x1 + 5, అలాగే 2x2 + 10, అలాగే 2x3 + 15, అలా 2x12 + 60 వీటి యొక్క యావరేజ్ ఎంత అని అడిగాడండి. చూద్దాం. అయితే దీన్ని ఏం చేద్దామంటే ఈ నంబర్స్ని x1 x2 సపరేట్ చేసుకుందాం. ఇదండి ఇలా రాస్తున్నా దీన్ని. ఇదిగో 2x1 2x2 అలా 2x12 అన్నిట్లోనూ ఉంది కదా, ప్లస్ నెంబర్లు చూడండి ఇక్కడ 5 10 15 అలా ఎక్కడి వరకు 60 వరకు ఈ యావరేజ్గా అనుకుందాం. చూడండి ఏం మారుతూ ఉంది. ఇప్పుడు యావరేజ్ వెరీ సింపుల్ అండి. ఇదేమో జస్ట్ x1 x2కి డబుల్ అయింది, అన్నీ డబుల్ అయినాయి కదా, యావరేజ్ కూడా డబుల్ అవుద్ది. 16.5 వల్ల దాన్ని డబుల్ చేస్తే ఎంత అవుద్ది 33 ప్లస్ ఇక్కడ యావరేజ్. ఇవన్నీ వరుస సంఖ్యలు 5 ఎక్కమండి. అటువంటిప్పుడు యావరేజ్ ఎలాగంటే మొదటిది చివరిది కలిపి సగం చేయటం. 5 60 65లో సగం. అది 65లో సగం అంటే ఎంత 32.5 కదండి. 33 32.5 కలిపితే దట్ ఈజ్ 65.5. ఓకే ప్లీజ్. ఓకే అండి, రైట్ జాగ్రత్తగా చూసుకోండి. కొన్ని సంఖ్యలు ఉన్నాయండి, 1 నుంచి 100 వరకు సంఖ్యలు ఉన్నాయి. దాంట్లో ఇలా 3 లేదా 4 చే భాగింపబడని వాటి మొత్తం, అంటే 3తో భాగించబడేవి 4తో భాగించబడేవి తీసేయాలని అర్థం, అంతే కదండి. సో 1 నుంచి 100 వరకు మొత్తం వస్తుంది. దాంట్లోంచి 3తో భాగించబడేవన్నీ లేపేయాలి, 4తో భాగించబడేవన్నీ లేపేయాలి. 3 లేదా 4 అని కొద్దిగా వివరణ ఉంది, వెళ్దాం దానికి. సరే, ముందు సంఖ్యలు ఉన్నదేంటి, 1 నుండి అప్ టు 100 ఎంత మొత్తం వీటికి తెలుసు కదా. మొత్తం సంఖ్యలు 100 అంటే ఫార్ములా ఇలా వేస్తామండి, సంఖ్య ఇంటూ సగటు అంటాం. అది సంఖ్యలు 100 ఉన్నాయి ఇంటూ సగటు ఎంత, ఇదిగోండి సగటు ఎలా వస్తుంది, వరుస సంఖ్యలు కదా, మొదటిది చివరిది కలిపి 2. 1 100 1/2. ఈ 2 దీంట్లో 50 టైమ్స్ అండి. దట్ ఈజ్ అయితే తెచ్చవేస్తే 5050. సో దిస్ ఇస్ ఫస్ట్ వన్ టోటల్. కానీ దీంతో 3తో భాగించబడేవాటిని లేపేయాలి. ఇదిగోండి 3తో భాగించబడేవి ఏంటి, దీంట్లో 3తో భాగించబడేవి రాద్దామండి. ఏంటవి, 3 6 9 అలా ఎక్కడి వరకు 99 వరకు. సరే, దీంట్లోంచి ఏంటంటే మనకి ఈజీగా ఉండడం కోసం 3 టేబుల్ కామన్ తీసుకున్నాం అనుకో, 3 ఒకసారి 2 సార్లు, కొద్ది పెద్ద ప్రాబ్లం అండి ఇది, అప్ టు 33. పెద్ద ప్రాబ్లం, బాగా పెద్దది. ఇప్పుడు చూడండి దీనికి సమ్ కనుక్కుందామండి. ఎంత, 3 ఉంది ముందు పక్కన పెట్టేయండి, ఇంటూ సంఖ్య ఇంటూ సగటు. ఇదిగో సంఖ్యలు 33 ఉన్నాయి, సగటు మొదటిది చివరిది కలిపి సగం. ఇదిగో మొదటిది 1 33 కదా, ఇంటూ 34/2. 34/2 అండి, మొదటిది చివరిది కలిపితే 34. 2 దీంట్లో 17 టైమ్స్ అండి. 17 3 51 ఇంటూ 3. 51 ఇంటూ 3 ఈ మల్టిప్లై చేసుకుందామండి. 51 ఇంటూ 33 అండి. 3 153 అండ్ 153. 3 8 1683. సో దట్ ఈస్ హౌ మచ్ అండి, 1683. చాలా ఉంది ఇంకా లెక్క, 1683. తర్వాత 4తో భాగించబడేవి ఇవి తీసేయాలి దీంట్లోంచి. 4తో, ఇదేమో 3తోనండి, ఇదేమో 3తో. మరి 4తో భాగింపబడేవి చూడండి, 4 8 అలా 100 వరకు. ఇక్కడ కూడా 4 కామన్ తీసామనుకోండి, 1 2 అప్ టు 25 వరకు. ఇక్కడ చూడండి టోటల్ ముందు 4 ఉంది, అది బయట పెట్టేయండి. 4 ఇంటూ ఎన్ని ఉన్నాయి మొత్తం 25. ఇదిగో సంఖ్య అంటే 25.
ఇంటూ మొదటిది చివరిది ఎంత 26 డివైడెడ్ బై 2 మొదటిది చివరిది కలిపి సగం చేయాలి కాబట్టి ఇదిగోండి 13 సార్లు 4 25 100 100 13 1300 ఇక్కడికి అయిపోయింది. అయితే ఇక్కడితో చేసి ఆపేసామనుకోండి దెర్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం అండి. ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 4 2 పోయి అంటే 12 ఎక్కం 3 4 2 పోయేది 12 ఎక్కం కదా. ఆ 12 ఎక్కం 3లోనూ వస్తుంది 4లోనూ వస్తుందిగా 2 సార్లు తీసేసాం అంతే కదా. 12 ఉందనుకోండి ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది అంటే 2 సార్లు తీసేసాం కదా. మరి 2 సార్లు తీసేయగలదు కదా, ఒకసారి వెనక్కి ఇచ్చేయాలి. అది ఏది 3 4 అంటే 12 ఎక్కం అనమాట. సో 12 ఎక్కం చూద్దాం. 12 టేబుల్ 12తో అంటున్నా. ఇది వెనక్కి ఇచ్చేయాలి. ఏంటి మొదట 12 24 అలా ఎక్కడి వరకు 96 వరకు. ఇక్కడ కూడా 12 కామన్ తీసామనుకోండి 12 ఇంటూ 1 2 అప్ టు 8. ఇది కూడా టోటల్ కనుక్కుందాం. ముందు 12 ఉంది ఉంచేయండి ఇంటూ సంఖ్యలు ఎన్ని 8 మొదటిది చివరిది 1 and 8 9/2 రెండు దీంట్లో 4 సార్లు 36 12 అండి 360 72 432 అయితే 448 480లోంచి ఓకే 432 48 72 9 9 36 7 432 అయిపోయిందండి. కాబట్టి చెప్పాం కదా దీంట్లోంచి ఈ 2 సబ్ట్రాక్ట్ చేసేయాలి, ఇది వెనక్కి ఇచ్చేయాలి. అది మన లెక్క. ఎందుకు ఇది వెనక్కి, ఎందుకంటే 2 సార్లు కౌంట్ అయింది కదా అందుకని. సరే ఈ 2 కలిపి ఎంత అవుద్ది 2983. ఇదిగోండి 5050లో నుంచి ఈ 2 కలిపితే 2983 సబ్ట్రాక్ట్ చేసేద్దాం. చేసేస్తే 7 ఓకే అండి 14 నుంచి ఎందిపోతే 6 ఓకే అండి 9లోంచి 9 పోతే 0 అండ్ 4 2067. మరి దానికి ఎంత కలవాలి, ఇది యాడ్ చేసి వెనక్కి ఇచ్చేయాలి కదండి. 432 అంటే 9942 ఇవ్వండి. వాటితో ఎంత పెద్ద ప్రాబ్లం 2499. ఓకే నోట్ చేసుకోండి. ఓకే అండి కింద 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడండి. వాటిలో ఏవేవి కరెక్టో చెప్పండి అన్నాడు. మొదటి చూడండి 2 సహప్రధాన సంఖ్యలు అవి తప్పనిసరిగా ప్రధాన సంఖ్యలు కానవసరం లేదు. కరెక్టే కదా. సహప్రధాన సంఖ్యలు అంటే ఒకదాంతో ఒకటి పోలిస్తే అంటే ఒక దాంట్లో ఒకటి పోవు అని అర్థం అంతే తప్ప అవి ప్రధాన సంఖ్యలు కాదు. కో ప్రైమ్స్ అంటాం, రిలేటివ్ ప్రైమ్స్ అంటాం. రిలేటివ్గా దేంతోనూ భాగించబడవు అంతే తప్ప వేరేది కాదు. కాబట్టి దట్ ఈస్ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఓకే, ఏ కరెక్టే. రెండోది చూడండి ఏమి ఇచ్చాడు, బి అంటే 2 సహప్రధాన సంఖ్యల యొక్క గసాబా 1, అది కూడా బ్రహ్మాండం కరెక్టే. ఒకటి గసాబా 1. అలాగే 3వ పాయింట్ చూడండి 2కి 50కి మధ్యన 15 ప్రధాన సంఖ్యలు ఉంటాయంట, అది కూడా కరెక్టే. సి ఈజ్ ఆల్సో ఓకే, అన్నీ కరెక్టేనండి అంతే కదా. 3 2 10 2కి 10 50కి మధ్యన ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి 2 నుంచి 50 వరకు 2 నుంచి 50 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయండి మొత్తం 15 ఉంటాయి. అన్నీ కరెక్టేనండి. దట్ ఈజ్ ఏ, బి అండ్ సి ఆల్ ఆర్ కరెక్ట్. ఓకేనా రైట్.